ఇక తెలంగాణలో భూభారతి చట్టం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం అధికారులతో జరిగిన సమీక్షలో భూభారతి చట్టం అమలుపై దిశానిర్దేశం చేశారు. నేటి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం కింద రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఈ రోజు నుంచి భూభారతి చట్టం అఫీషియల్ గా అమల్లోకి రాబోతుంది. నిన్న అధికారులతో భూభారతి చట్టంపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. చట్టం అమలుపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను స్వార్థ ప్రయోజనాలకు దుర్వినియోగం చేసిందంటూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. గతంలో ధరణిలో ఎక్కువ మాడ్యూల్స్ ఉండడం వల్ల చాలా మంది రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇంకా మరే సమస్య ఉన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ నేపథ్యంలో ఆ చట్టాన్ని అంతా అప్పుడు ఉన్నట్టు ధరణి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత అసైన్డ్ భూములు అదేవిధంగా మొత్తం వాటిని తీసుకోవడానికి అంటే వాళ్ళని అక్రమంగా ఆక్రమించుకోవడం కోసమే ఉపయోగించారని చెప్పి కూడా భావించిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా ధరణిలో ఉన్న లోపాలన్నింటి కూడా సవరించేలా కూడా ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించింది. ఇప్పటికే దీనిపై రెవెన్యూ సదస్సులు కూడా అన్ని జిల్లాల్లో నిర్వహించిన తర్వాత ఈ రోజు నుంచి స్పెషల్ గా చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తున్నాం. ఈ రోజు నుంచి 20 వరకు భూభారతి చట్టం కింద రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించబోతున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి భూ సమస్యలు కూడా పరిష్కరించబోతున్నారు. అందరి అభిప్రాయాలు పకడ్బందీగా తీసుకున్న తర్వాత ఎవరికి ఏ సమస్య రాకుండా చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు చట్టం అయితే అమల్లోకి రాబోతుంది. దుర్గా. థాంక్యూ చంద్రు.